మరి రాగమాకంతో. చూసారా, అసలు దేవి కంటే ఎక్కువ రెస్పాన్స్ మీకే ఉంది. అందుకే మిమ్మల్ని అంటబెట్టి మేము షో చేయాలని డిసైడ్ అయ్యాం. వన్స్ అగైన్ బిగ్ హ్యాండ్ టు శారద గారు. ఇప్పుడు కెన్ ఐ హావ్ ఎ మైక్ ఫర్ శారద గారు ప్లీజ్? మీరు ఉండండి, మనం సింగర్స్ అని అంత కష్టపడకూడదు. మైక్ వచ్చేస్తుంది, నేను తెస్తాను. మీరు ఏమండి, మీ వాళ్ళు కోపడతారు. మా హ్యూస్టన్ ఇంటి ఆడపడుచుని మైక్ కోసం 2 సార్లు నడిపించిన దేవి అని రేపు AndraVilas.com రాశారనుకోండి, అసలే మన మీద ఆల్రెడీ కమెంట్లు ఎక్కువగా ఉన్నాయి ఇంటర్నెట్లో. ఇంకా ఎందుకు చెప్పండి ఎడిషన్స్. శారద గారు, మీరు పాడబోయే పాట అండ్ కెన్ ఐ హావ్ మళ్ళీ ఆన్ స్టేజ్? మన్మథుడు అనే చిత్రం నుంచి అండి, గుండెల్లో ఏముందో. అంటే ఆ పాటని ఎందుకు ఎంచుకుంటే ఇక్కడ కనబడి ప్రతి కూడా మన్మథుడిలో ఉన్నాడనా ఏంటి? అలాగే మీరు శ్రావ్య గురించి చెప్పారు కదా. శ్రావ్య అంత పాపులర్ అయిపోయిందో. రేపు ఎవరితో మాట్లాడుతూ శ్రావ్య అంటే ఎక్స్క్యూజ్ మీ. సో శ్రావ్య గురించి ఈ పాట పాడదామని. అంటే తను కూడా నేర్చుకుని, పెళ్లి కాబోయే అమ్మాయి కదండి. కరెక్ట్. ఇది నేర్చుకుని పాడుతుందని చెప్పి పాప అబ్బాయి సరే చీర తెస్తాడు. చీర తెస్తే శ్రావ్య ఎంత బాగుందో చీర అంటే. మళ్ళీ నువ్వు ఎదురుగా నిలబడితే కలవరము తొలి వరము తెలియని తరుణమిది. ఏముందో మనస 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 ఓ మనస. పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నది. నిన్ను చూసి భయపూచి వెన్నెలే చిన్నబోతుంది. ఇదంతా నిజంగా కలలాగే ఉంది. ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. నిలబడ కల హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే కలవరమో తొలి వరమో తెలియని తరుణమే. ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. Thank you very much, and especially thanks for Devishri Prasad garu for me. అంటే ఇంత మంచి ఆపర్చునిటీ ఆయనతో పాడడానికి ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఏంటండి శారద గారు ఇటు వాళ్ళు అలాగే ఏదో అంటుంటారు, మీరు మరీ అంత ఫీల్ అవ్వకూడదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ వాస్ గ్రేట్ హ్యావింగ్ యూ ఆన్ స్టేజ్ అండ్ ఎంజాయ్. హోప్ యూ లైక్ ఇట్. హోప్ యూ లైక్ బీయింగ్ హియర్. మరీ ఫార్మల్గా మాట్లాడుతున్నాం కదా, మనకు రాదు, అర్థం కాల. ఎనీవే థ్యాంక్స్. చైనా 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 నేను వెంట పడ్డ పిల్ల పేరు లైనా. Here we go.
తెలుసు, తెలుసు, వారు దేవదాసులు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా? China. నేను వెంటపడ్డ పిల్ల పేరు China, 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 China. నేను వెంటపడ్డ పిల్ల పేరు హోలా 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 హోలా. నడక చూస్తే చిక్కు పుక్కు రాయిలా పిల్ల పిల్ల లిప్పు చూసి నా పల్సు రేటే నిండుంది. చిన్న పిల్ల లిప్పు చూసి నా హార్ట్ బీట్ ఆవిరింది. ఆనీగడంటి రంగు చూసి నా రక్తమంతా మరిగింది. మా పేరులో ఎప్పుడు లేని నా పేరు యామకు అంటుకుంది. ఓ మాయా ఓ మాయా ఈ ప్రేమ అంటే మాయా. అరే గోలా ఇది గోలా ఇది తీయనన్న గోలా. ఓ మాయా ఈ ప్రేమ అంటే మాయా. అరే గోలా ఇది తీయనన్న గోలా. China, China, China. నేను వెంటపడ్డ పిల్ల పేరు ఏమైంది? ఆ రోజు వరకు హాయిగా ఎలా పెడితే అలా తిరుగుతూ వచ్చేసేవాడు. కానీ ఆ రోజు నుంచి తిరుగుడు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్. తను చూసినాక డ్రింకింగ్ మానేసా తెల్లవారుజామునే జాగింగ్ చేసా బదిలేసా తుమ్ముదవడం నా పేసా చిక్కదోసై కట్టుతోనే గుడికోసి తీసుకొనిగా ఇంటి ముందరే కట్టు పేసా ఒంటి కలిగిన సెట్టు పూసా మంచి నీళ్ళలో నీ దగ్గర నిన్ను కూడా పని చేసా అదేమిటో మరి ఆదర్పతో నా వంతు గొప్పగా అదేమిటో మరి ఆదర్పతో నా మనసంతా రవ్వాడేసింది. ఓ మాయా ఈ ప్రేమ అంటే మాయా. అరే గోలా ఇది గోలా ఇది తీయనన్న గోలా. China, 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 China. జీవితంలో దేని మీద ఆశపడడం లేదు, అయితే ఆశించుకున్నాను. ఎన్నో కలలు ఆ అమ్మాయి ఆదేశం. కానీ ఒక రోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. విష్ణుభయ్య ఇది కూడా జరిగింది ఇలాగా అందరికీ జరిగిపోతుంది. అందరి లైఫ్లో ఇదే స్టోరీ, ఇదే రాంగ్ స్టోరీ. వాడు కళ్ళలోన కలలు అన్నీ కథలుగానే మిగిలిని కనులు దాటి రాను అంటూ కరిగిపోయేనే. మరి తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది. China, China, China. Come on. చూద్దాం,
ప్రేమ అనేది లైఫ్లో చిన్న పార్టే కానీ ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి చూపించరాని నేను అనేసి ఓడిపోవడం తప్పు కాదురా, చచ్చిపోవడం తప్పు సోదరా. కడుత వాళ్ళు ఎంత మంచిగా జీవితం మందుతో కాదురా, దేవుడిచ్చిన గొప్ప గిట్టురా. నాలుగు చేసే లేదురా. నవ్వెయ్యరా, చిరుచియ్యరా, ఏ బాధ చూడని నిన్ను కాపలేదురా. నవ్వెయ్యరా, అడ్డు దూకేయ్యరా, ఏ పూట మీ నిన్ను కాపలేదురా.